స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జనాల మాత్రం అస్సలు క్రేజ్ తగ్గడం లేదు బాబాయ్. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు మానేసి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. మరోవైపు మయోటైటిస్ నుంచి కోలుకుంటూ ఉంది. ఇక ఈ క్రమంలోనే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షాకింగ్ విషయాలు చెప్పింది. 500 రూపాయల కోసం హోటల్లో పనిచేసి సంచలన విషయాలు చెప్పింది. అసలు సమంతకు హోటల్లో పనిచేయాల్సిన అవసరం ఏంది, నాగ చైతన్యాన్ని అడిగితే డబ్బులు ఇస్తారు కదా అని ఏంటో ఈ విషయాలు ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తక్కువ వ్యవధిలోనే మంచి స్టార్ హీరోయిన్ అయింది. ఏమాయ చేసావో అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ సమంత భామ ఆ తర్వాత అక్కినేని వారసుని పెళ్లాడింది. కానీ కొన్నాళ్ళకే నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం సంచలనం సృష్టించిన వార్త ఇది. ఇక పాన్ ఇండియా వైడ్గా సినిమాలు సిరీస్లు చేస్తూ లైఫ్ను ఫుల్ బిజీగా గడిపేస్తున్న వేళ మయోటైటిస్ బారిన పడింది. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోటైటిస్ చికిత్స తీసుకుంటూ వెకేషన్స్ టూర్స్ ఎంజాయ్ చేస్తూ ఉంది. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. దీనికి కూడా చాలా మంది ఫైర్ అయ్యారు. నాగ చైతన్య సమంతని ఎంతో మంది అన్నా వదిన అనుకుంటే వదిన ఏంటి ఇలా సినిమాలు తీస్తున్నామని చాలా మంది ఫైర్ అయ్యారు బాబాయ్. ఇక ఇప్పుడు సమంత మెంటల్గా స్ట్రాంగ్ కావడం కోసం ట్రై చేస్తూ అటు జిమ్లో కసరత్తులు కూడా చేస్తుంది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందేగా. ఎప్పటికప్పుడు తన గురించి తన లైఫ్ గురించి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చెప్పుకుంటానే ఉంటుంది. ఈ విషయం గురించి సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాల్యం గురించి, సినిమాలోకి రాకముందు తన జీవితం ఎలా ఉండేది, ఎన్నో కష్టాల్లో ఉన్నాను అని మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను చూశానని ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో అభిమానులతో చెప్పింది. ఈ భామ ఒక్క పూట భోజనం కోసం చాలా కష్టపడే వాళ్ళమని చెప్పింది. తన బాల్యంలో తనను బాగా చదువుకొని తన తల్లిదండ్రులు చెప్పేవారని, తాను కూడా బాగా చదివేదానని చెప్పింది. పై చదువులు చదవాలని అనుకున్న కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి సరిపోలేక ఎమోషనల్ అయి ఏడుస్తూ చెప్పింది. ఆ టైంలో ఏ పని దొరికితే ఆ పని చేశానంటూ చెప్పింది. ఓవైపు చదువుకుంటూనే పనిచేసేదాన్ని, అలా ఓ స్టార్ హోటల్లో పనిచేశాను, షాకింగ్ విషయాలు చెప్పింది. అయితే ఆ స్టార్ హోటల్లో పనిచేస్తే అప్పుడు తనకు నెలకు 500 ఇచ్చారంట బాబాయ్. చాలా తక్కువ. కొందరు దొంగనా కొడుకులు ఉంటారు, పని చేసుకుని డబ్బులు ఇరు, అదే నా మొదటి సంపాదన అని చాలా బాధగా చెప్పింది బాబాయ్. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్, ఫ్యాన్స్ శామ్ ఇన్ని కష్టాలు పడిందా అని కామెంట్ చేస్తున్నారు. ఇంకోటి, ఇంత కష్టం ఇంత మెచ్యూర్ ఉన్న ఆమెని ఎలా వదిలేసావు అని నాగ చైతన్యం మీద కూడా ఫైర్ అవుతున్నారు బాబాయ్. సినిమాలు చేయమని కోరుతున్నారు. ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉండగా సిటడెల్ సిరీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే సమంత గురించి మీ ఒపీనియన్ ఏంటో అలా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.